దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పేదేంటో తెలుసా? మోడి పారిపోయిన జీవితాలలో చిగురిని తీసుకొని రాగలిగిన వాడు ఈ రాజు మనం ఆరాధిస్తున్న దేవుడే. చేతులారా దాటిపోయింది అనుకున్నా కానీ మరలా మన యొద్దకు తీసుకొని రాగలిగిన వాడు దేవుడే. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన వాడు దేవుడే. శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడే. ఇంకా నా జీవితంలో ఫైనల్ లేకపోతే అన్నీ దాటిపోయాయి, ఇంకా నా జీవితంలో ఏది కూడా జరగదనుకొని ఆశలు వదిలిపెట్టేసుకుంటున్నావేమో, నా దేవుడు నీవు ఆశ పడుతున్నది కూడా మరలా నీ జీవితాల్లో ప్రత్యేకముగా నూతనముగా దైవికమైన కార్యాన్ని జరిగించగలిగిన వాడై ఉన్నాడు. మనుష్యుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నది కానీ నేను ఆరాధిస్తున్నా, మనము ప్రకటిస్తున్నా, మనము సర్వోన్నతుడైన దేవుని యందు నమ్మిక ఉంచిన ఆ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు నీ కుటుంబాలలో చేయి దాటిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ నేను ఒకటే చెప్తున్నాను, చేయి దాటిపోయిన పరిస్థితులైనా, శూన్యమైపోయినటువంటి పరిస్థితులైనా ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన నిన్ను నిలబెట్టగలిగిన వాడై ఉన్నాడు. ఆయన వైపు చూడటం నేర్చుకో. మరలా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగిన వాడు.